Well, so వెళ్ళిపోవద్దు సార్. డోంట్ వరీ, ఇట్స్ అ షార్ట్ ఈవెంట్. లేదు, విశ్వప్రసాద్ గారు అండ్ అందరూ ప్రొడ్యూసర్స్ ఒకటేసారి మాట్లాడితే బాగుంటుందని మా ప్లాన్ అనమాట. సో అప్పుడు నేను మళ్ళీ విశ్వప్రసాద్ గారిని పిలుస్తాను. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు ఒక సినిమాకి కాస్ట్ అండ్ క్రూ చాలా చాలా ఇంపార్టెంట్ కదండి. టీమ్ వర్క్ అనేది అక్కడ ఫలితం కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో మీ కష్టం కనిపిస్తుంది అండ్ ఆ కష్టం చేసిన వారందరి గురించి శేష్ మాట్లాడితే బాగుంటుంది ప్లీజ్. ఏ సినిమాకైనా కష్టపడాలండి. మంచి సినిమాకి చెత్త సినిమాకి కూడా బాగా కష్టపడాలి. నేను ఒకటి చెప్పగలిగింది ఏంటంటే, మై ఫస్ట్ కొలాబరేటర్ ఆన్ దిస్ ఫిల్మ్ వాజ్ శశి. అండ్ నాకు చాలా టైం పట్టింది టు సింక్ మై సెల్ఫ్ టు హిస్ విజన్. ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రేమించిన కదా, శశి ఇలా కాదు ఇలా చేద్దాం అనేసరికి భయం వేసేది అనమాట. బట్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ నేను శశి నమ్మాను, శశి అంతగా నన్ను నమ్మాడు. ఐఎమ్ సో ప్రౌడ్ దట్ హీ బిలీవ్డ్ ఇన్ మీ అండ్ హీ అగ్రీడ్. అంటే తనకి యుఎస్లో ఒక ప్రాజెక్ట్ డైరెక్ట్ చేసే అవకాశం దొరికింది. అది వదులుకొని మరి వీసా వదులుకొని మరి ఉండిపోయి ఈ సినిమాకి పనిచేశాడండి శశి. అండ్ నేను డిఫాల్ట్గా కొంచెం యాంగ్జైటీ క్యాండిడేట్ అనమాట, బాగా కంగారు పడిపోతూ ఉంటాను. అండ్ నేను యాంగ్జైటీ అయితే దానికి టైగర్ బామ్ శశి ఆన్ సెట్ అనమాట. అలా మొత్తం స్పంజ్ లాగా పీల్చి 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 పీల్చి. సో అభిషేక్ గారు చాలాసార్లు అడిగారు, ఏంటి శశి ఏం మాట్లాడేంటి సెట్లో, ఏం మాట్లాడేంటి సెట్లో అని. ఏం మాట్లాడంటే వింటున్నాడు, ఓర్చుకుంటున్నాడు. అందరినీ ఓర్చుకొని ప్రాజెక్ట్ దెబ్బ తినకుండా జాగ్రత్తగా గైడ్ చేశాడు అండ్ ఫినిషింగ్ స్టేజ్కి తీసుకొచ్చాడు. ఫినిష్డ్ స్టేజ్కి తీసుకొచ్చాడు. థ్యాంక్స్ శశి. I'm really thankful to you, man. And ఈ సినిమాకి హీరో మా శ్రీచరణ్ పాకాల. I think that's fair to say after seeing the score that he did. నిన్ననే మళ్ళీ కూర్చొని డిఐలో చూశాను and I'm really proud of this fellow. I shouldn't say I introduced, he introduced himself to the world with a film that I did. ఆ తర్వాత మేము కలిసి క్షణం చేసాం. ఆ తర్వాత ఈ మధ్యనే గరుడు వేగకి సూపర్ థ్రిల్లింగ్ మ్యూజిక్ కొట్టాడు. త్వరలో అందరినీ శ్రీచరణ్ని థ్రిల్లర్ శ్రీచరణ్ పిలవబోతుంటే కాదు నేను ఒప్పుకోను, నేను మంచి సాంగ్స్ కూడా ఇస్తాను చెప్పి గూఢచారికి అనగనగా అండ్ సఖి అనే సాంగ్స్ ఇచ్చాడు. సో ఐమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అది కాకుండా ఐడ్ లైక్ టు జస్ట్ టేక్ ఎ మోమెంట్ టు టాక్ అబౌట్ మై డైరెక్షన్ టీమ్. మై ఫ్రెండ్ రాజీవ్ హియర్. This fellow, he doesn't speak Hindi very well. తనంతట అతనే వెళ్ళిపోయి మొత్తం హిమాలయాస్లో షూట్ ఆర్గనైజ్ చేస్తాడు అనమాట. అండ్ వినయ్ ఆర్ ఫస్ట్ AD, వెంకట్, గౌతమ్, ఆల్ యూ గైజ్ మ్యాన్. ఆఫీస్లో 2 గంటలు పడుకోవడం, 3 గంటలు పడుకోవడం, అసలు మీరు ఎవరైనా పడుకుంటారా? ఆల్ దీస్ గైస్ టుగెదర్ హెల్ప్ క్రియేట్ ద ఫిల్మ్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు హ్యావ్ వర్క్డ్ విత్ the ladies of Gudachare. Before I get into the ladies, oka lady vastund, Madhu vastund. I'd like to thank Shobita for being a part of the film. Shobita man Telugu ammayi andi, Tenal nunchi. కాకపోతే తెలుగు వాళ్ళని పక్కన పెట్టేసి ఫస్ట్ బాలీవుడ్కి వెళ్ళిపోయింది. అక్కడ అనురాగ్ కశ్యప్ గారితో, సైఫ్ అలీ ఖాన్తో వీళ్ళందరితో సినిమాలు చేసింది. కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్గా తనని నామినేట్ చేశారు. అలా కాదమ్మా, కొంచెం నువ్వు మెట్టు దిగాలి, మా మాస్లోకి రావాలని చెప్పి నేను సోదరి ఇక్కడికి హైదరాబాద్ గుంజాను అనమాట. అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ షీ డెలివర్డ్ అ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ యాజ్ సమీరా రావ్, ద సైకాలజీ మేజర్ ఫ్రమ్ హార్వర్డ్ యూనివర్సిటీ ఇన్ ద ఫిల్మ్. And thankfully she didn't do an American accent in the film. Someone I am proud to have brought back is Supriya. 22 years tarvata tanu akkadamma ekkadabbai Pawan Kalyan gar first film lo act chesin tarvata malli tanni acting cheyadaniki convince chesanu. Tanu ee madhyalo Manam, Rarando Veduku Choddo itonti cinemalu produce cheyadam jarigindi. But she was not interested in acting. Most importantly because she was not okay with the judgment. యాక్టర్ కన్నా తర్వాత జడ్జ్మెంట్ ఉంటుంది అనమాట. ఏంటలా ఇలా యాక్ట్ చేసేది, ఏంటి ఇలా నడిచేది ఏంటి, వాట్ ఎవర్. షీ వాజ్ నాట్ ఓకే విత్ దట్ అండ్ ఐ కన్విన్స్డ్ హర్ అండ్ ఐ సెడ్ ఐ ప్రామిస్ విల్ ప్రెజెంట్ యూ ఇన్ అ గుడ్ వే. ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ షీ వాజ్ ఏబుల్ టు బిలీవ్ ఇన్ అస్ అండ్ షీస్ డన్ అ స్టన్నింగ్ జాబ్ యాజ్ నాదియా ఖురేషి. షీ యాక్చువల్లీ హ్యాస్ సమ్ కూల్ యాక్షన్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్.
నాతో. And finally, I'm glad Madhu has agreed to do a special appearance in the film as Leena, another spy with a weapon of choice and mata. So I'm proud to say that the ladies of Gudachari are on par, if not better, than the men in the film. And I'm just happy that they have three-dimensional characters. వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, వాళ్ళకంటూ ఒక ఏమంటారు డైమెన్షన్ ఉంది. సో థ్యాంక్స్ ఫర్ దట్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.